హాయ్ అండి. రోజు మార్నింగ్ లేవగానే అంట్లన్నీ బయటేసేసుకొని, ఇల్లు గట్ట అన్నీ తుడుచుకొని, ఇంకా అంట్లయితే క్లీన్ చేసేసుకున్నాను. అంట్లు క్లీన్ అయిపోయాక ఇంకా గ్యాస్ కొట్టు ఇంకా అన్నీ గ్యాస్ పోయి అన్నీ క్లీన్ చేసేసుకొని, ఫస్ట్ అయితే టీ పెట్టాను. టీ పెట్టాక తర్వాత ఇంకో పక్కనేమో కర్రీకి రెడీ చేస్తున్నాను. కర్రీకైతే బాండీ వేసి, ఇంకా బాండీ పెట్టుకొని, తర్వాత ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని, ఆ తర్వాత కొంచెం మనకి బాగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోవాలంటే త్వరగా ఇంకా మనకి మార్నింగ్ అప్పుడు కొంచెం హడావిడిగా ఉంటుంది కదండీ! హడావిడి అప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ వేయగానే ఇంత సాల్ట్ అన్ని గరుకుప్పన్న వేసుకొని అటు ఇటు ఫ్రై చేసేసుకొని మనం ప్లేట్ మూత వేసేసుకుంటే అవి మగ్గిపోతాయి. మగ్గిపోయాక అప్పుడు కొంచెం నేను చికెన్ వేసి చికెన్‌లోనే కొంచెం మళ్ళీ కొంచెం లైట్‌గా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసేసి మళ్ళీ మూత పెట్టేసాను. అది మగ్గుతున్నాయనగా కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాక తర్వాతేమో కొంచెం అది వాటర్ వేసాక ఇంకా వాటర్ కూడా ఒక గ్లాస్ వాటర్ ఏసుకొని ఇంకా వాటర్ కూడా మగ్గుతున్నాయనక ఇంకా మసాలా వేసి ఇంకా కర్రీ దింపేసుకోవడమే. ఇంకా పక్కనేమో టీ మరుగుతుంది. టీ మరిగిపోయాక ఇంకా మా అత్తయ్య గారికి, మా బావకి ఇంకా నేను ముగ్గురం తాగేసేసి ఇంకా తాగేసామండి. ఇంకా ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా అందుకే మా వారికి కూడా ఇంకా లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా మా వారు బండి మీద ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ ఇంక మా వారైతే ఇంకా నాకు టైం అయిపోతుంది వెనకాల రా అన్నారని నేను ఇంకా ఆటోకైతే వెళ్ళాను. ఇంకా కర్రీలో వాటర్ వేసుకొని మసాలా వేసుకొని ఇంకా కూర ఎగిరిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. మీరు అనుకోవచ్చు ఎప్పుడు చూసినా చికెను అంటుందని. చికెన్ అంటే మా బావ తీసుకొస్తాడు కదండి, ఇంకా అందులో అయితే కొంచెం పక్కకు తీసి పెడతాను. అంతా ఒకసారి తినేయాలంటే తినలేం కదా, ఇంకా తీసి ఇంకా ఫ్రైడే అయితే తినం కాదు కదా, ఇంకా ట్యూస్డే అయినా వెన్స్డే అయినా ఇంకా ఇలా కర్రీ కింద చేస్తాను. అదని కొంచెం చేస్తాను. ఇంకా మా బాబుకి అయితే మా అత్తయ్య గారు అయితే పక్కన స్నానం చేపిస్తున్నారు. ఇంకా స్నానం చేపించేసాక ఇంకా బాబుని అయితే ఇంకా రెడీ చేసేసి ఇంకా వెళ్ళడానికని ఇంకా ప్రిపేర్ అవుతున్నాము. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి, చూసేసి వెళ్ళిపోతున్నారు. నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో వల్ల మీకు వస్తుంది. ఇంకా కొత్తిమీర అయితే వేసానండి. ఈ రోజు వీడియో అయితే ఇంతే. మా బాబుని కూడా ఇంకా రెడీ చేసేసి ఇంకా బట్టలు వేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వచ్చేసాను. ఇంకంతేనండి. బాయ్ బాయ్.